ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో చేరువచ్చినటువంటి మీకు అందరికీ కూడా ఈ పునరుద్ధానపు ప్రత్యేక కార్యక్రమం ఈస్టర్ సండే శుభాకాంక్షలు మీకు అందరికీ మరియు వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక కార్యక్రమము మనము ఎన్నో సంవత్సరాల నుంచి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవాళిని ప్రేమించి 2024 సంవత్సరాల క్రితమే ఆయన తన విలువైన ప్రాణమును అర్పించాడు. మానవులను రక్షించటానికి సిలువ కార్యమును జరిగించి, సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడయ్యాడు, పునరుద్ధానుడు. ఆయన సమాధి ఖాళీ సమాధి. కాబట్టి సజీవుడైనటువంటి ప్రభువును మనము స్తుతిస్తూ, నిరీక్షణకు ఆధారమై ఉన్న ప్రభువును ఘనపరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు ఆ దినాన్ని, అంటే ఆ పునరుద్ధానపు ప్రత్యేకమైనటువంటి దినాన్ని, అంటే ఈస్టర్ సండేగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా చదువుకున్నటువంటి వాక్య భాగాలు లూకాసు సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం గమనించాం. అలాగే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుంచి 14వ వచనం వరకు వాక్యాన్ని గమనించాం. ప్రభునందు ప్రియమైన సంగమా, ఈరోజు ఈ రెండిటి వాక్యాల యొక్క ఆత్మీయమైన సత్యము మనము గమనించినట్లయితే, భౌతికంగా ప్రభు తాను చేయవలసినటువంటి పనిని చేసి పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడైతే పరమందు ఆసీనుడై ఉండి తిరిగి రానయ్యున్నాడు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఆయనను వెంబడించడానికి ఇష్టపడతారో, వారి జీవితాలు ఆయనతో కూడా ఉండుటకు యోగ్యతను కలిగి ఉండేటువంటి ఆ కృపను ప్రభు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సమాధి ఖాళీ సమాధి. ఆయన తిరిగి సజీవుడు కాకుండా ఉంటే ఈరోజు మనము ప్రభువును అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన సమాధిలో లేడు. తాను చెప్పినట్టుగానే బైబిల్లో మనం చదివాం. కొంతమంది సమాధిలో చూస్తూ ఉన్నారు. ఆయన చెప్పినట్టుగానే పాపుల చేతికి అప్పగించబడి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడు అవుతానని చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన సమాధిలో లేడు. సజీవుడు, సజీవుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి ప్రభు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఆ సజీవుడిని కలిగి ఉన్నటువంటి సంఘము ఆత్మీయమైనటువంటి జీవితాన్ని, పునరుద్ధానపు ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి. పునరుద్ధానం అంటే తిరిగి బ్రతుకుట. ఇక్కడ మనము చదివినటువంటి భావన యెహెజ్కేలు గ్రంథంలో కూడా యెహెజ్కేలు ప్రవక్త మరి ఒక దర్శనాన్ని చూడడం గమనిస్తున్నాం మనం వాక్యంలో. ఒక లోయలోనికి దర్శన రీతిగా దేవుడు ఆ యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఆయన తీసుకువెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఒక లోయను చూపించాడు. ఆ లోయలో ఎముకలు ఉన్నాయి. దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకగలవా? యెహెజ్కేలు ప్రవక్త చాలా చక్కగా
అయ్యా అది నీకు తెలుసు, నీకే తెలుసు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ ఎముకల లోయతో నువ్వు మాట్లాడు, వాటికి జీవం వచ్చినట్లుగా నువ్వు వాటితో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రవచించడం ప్రారంభించిన తర్వాత వాటిలో ఆ ఎముకలు, ఎండిన ఎముకలలో మార్పులు గమనిస్తున్నాడు. ఎముకలు మాత్రమే ఉన్న లోయ నరములు, చర్మము, మాంసము, ఒక ప్రత్యేకమైనటువంటి ఆ గడగడ ధ్వని చప్పుడుతో ఒక ప్రత్యేకమైనటువంటి కదలిక వచ్చినట్లుగా చూచాడు. వాటిలో జీవాత్మ లేకపోతే జీవాత్మను వచ్చినట్లుగా ప్రవచించమన్నాడు. ఈ రెండు భాగాలను మనం చూచినప్పుడు ఆయన సమాధిలో లేడు, సజీవుడు. ఈ ఎండిన ఎముకల లోయ కూడా నిర్జీవమైన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో లేదు, అది కూడా జీవముతో నింపబడింది. ఎప్పుడు అది సాధ్యమైందంటే దేవుని మాట విని ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. అలాగే యేసు ప్రభువారు కూడా తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని పూర్తి చేస్తున్నాడు. ఈరోజు సంఘముగా మనం సజీవుడైనటువంటి ఆయన వాక్కును ఎవరైతే వింటారో వారు ఆత్మీయమైనటువంటి జీవితంలో పునరుద్ధానపు ఆ జీవితాన్ని కలిగి ఉంటారు. అందుకని ఈరోజు మన అంశం ఏంటంటే ఆత్మీయమైన పునరుద్ధానం. యేసయ్య వచ్చాడని తెలుసు, చనిపోయాడని తెలుసు, సమాధి చేయబడ్డాడని తెలుసు, తిరిగి సజీవుడని తెలుసు, ఆయన పరమునకు వెళ్ళాడు, తిరిగి రానయ్యాడని కొంతమంది తెలుసు. కానీ చాలామంది జీవితంలో సమాధిలో ఏముంటాయి? కుళ్ళిపోయినటువంటి స్థితి. సమాధి స్థితి ఎంతో అది దుర్గంధంతో కూడిన స్థితి. అందుకనే ఎముకల లోయ ఎలాగ ఉందంటే దాంట్లో జీవం లేదు, నిర్జీవము, కదలిక లేదు. సంఘము అలాగా ఉండాలి, మరి ప్రజలు అలాగా ఉండాలని ప్రభువుకి ఇష్టం కాదు. మనల్ని ఆత్మీయమైన స్థితిలో బలపరచడం కోసమే ఎప్పటికప్పుడు ఆయన వాక్కుల ద్వారా మనలను ఆలోచింపజేస్తున్నాడు. మన ఆత్మీయమైనటువంటి స్థితి పెరగడం కోసం, ఎదుగుదలలో ఉండడం కోసం ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కావున ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆత్మీయమైన పునరుద్ధానం అవసరం. భౌతికమైనటువంటి జీవితంలో ప్రభువును నమ్మిన తర్వాత ఇక ఎన్నటికీ కూడా వెనుకకు చూడకూడదు. నమ్మడానికి ముందుగానే అన్ని నిర్ణయానికి వద్దాం. బలవంతం లేదు. నువ్వు నమ్మిన తర్వాత, ప్రభువు నమ్మిన తర్వాత ఆ నమ్మకమైనటువంటి స్థితిని ప్రభువుకు కనపరుచుకుంటూ ఆ జీవితం ముందుకు కొనసాగాలి. కొంతమంది అవసరాలకు వచ్చి వెళ్ళిపోతున్నారు దేవుని మందిరానికి, కొంతమంది అవసరాలకు దేవుని దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నారు. అలా కాదు. కాబట్టి ప్రభునందు పిల్లారా, అవి బ్రతుకున్నట్లుగా వాటితో నువ్వు మాట్లాడు. ఈరోజు చాలామంది వాక్యము విన్న తర్వాత వారు పునరుద్ధానపు జీవితాన్ని కలిగి ఉన్నారు. అంతకుముందు పాపపు జీవితాన్ని కలిగి ఉన్నారు. పాపపు జీవితం కలిగి ఉన్నటువంటి అనేకులు ప్రభు మాట విన్న తర్వాత పునరుద్ధానపు జీవితాన్ని కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు. ఎందుకు సమాధికి వెళ్ళవలసి వచ్చింది? దేవుని యొక్క తలంపులో, ప్రణాళికలో భాగంగా లోక పాప పరిస్థితులన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. కానీ ఆయన సమాధిని జయించాడు. ఈరోజు ఎవరైతే పాపమును జయిస్తారో వారు పరిశుద్ధులుగా, ప్రభువుకు ఇష్టలుగా, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము ఆత్మీయమైనటువంటి పునరుద్ధానం. మనకందరికీ అర్థం కావడం కోసం ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఒక వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనం గమనిద్దాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. చాలు. ఈ సందర్భము అనేక సార్లు మనము ధ్యానం చేస్తూ ఉంటాం.
ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో చిన్నవాడు నా ఆస్తి కావాలన్నాడు. తండ్రి యొద్ద నుంచి ఆస్తి తీసుకున్నాడు. దూర దేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి పాడు చేసేసాడు. ఇక ఆయన ఒంటరి అయిపోయాడు, మిగిలిపోయాడు. పందులు పొట్టు తినేటువంటి పరిస్థితులకు వచ్చేసాడు. ఒకప్పుడు ఆయన ఎంతో మందికి ఆయన ఆహారం పెట్టిన వ్యక్తి, ఈయనకు ఆహారం దొరకక అలమటిస్తున్న సమయంలో ఆయనకు బుద్ధి వచ్చి నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. ఇంకా వెళ్ళాలి అనుకున్నాడు. వెళ్ళాలనుకున్నాడు. ఆ తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఈ కుమారుడి పట్ల ప్రేమను కోల్పోలేదు. వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రేమ ఉందో ఆయన మొత్తం పోగొట్టి పాడైపోయి ఇష్టానుసారంగా జీవించి మళ్ళా తండ్రి ఇంటిని వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఈ తండ్రిలో ఏమాత్రం కూడా ఆ వ్యక్తి పట్ల ద్వేషం లేదు, ఆ వ్యక్తి పట్ల ఏ విధమైనటువంటి దురుద్దేశం లేదు. ఆ చిన్న కుమారుణ్ణి ఎంతో సంతోషంగా స్వీకరించడానికి ఇష్టపడుతూ అప్పుడు అంటున్న మాట ఏంటంటే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. వాస్తవానికి చనిపోయాడు ఆయన? వాస్తవానికి చనిపోయాడా? ఆత్మీయమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకుంటే, పాపములో ఆ వ్యక్తి పాపముతో ప్రయాణం చేస్తున్నప్పుడు తన ఇష్టానుసారంగా జీవించాడు. ఇప్పుడు ఆ పాపపు విషయాల్లో ఆయన చనిపోతున్నాడు. దేవునికి దగ్గరగా రావడానికి ఇష్టపడుతున్నటువంటి భావన అందులో అర్థం చేసుకోగలం. ప్రభునందు పిల్లారా, చనిపోయాడంటే చనిపోయాడని కాదు. ఈరోజు చాలామంది ప్రభునందు పిల్లారా ఆత్మీయమైనటువంటి స్థితిని దేవునికి ఇష్టకరంగా ఉంచుకోలేని వారు పాపముల చేత, అపరాధముల చేత అనేకులు చనిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ప్రభు కూడా మనల్ని ప్రేమిస్తూ అవకాశం ఇస్తున్నాడు. సమాధి స్థితి పాపానికి సాదృశ్యం. సమాధి స్థితి అది మరి ఎంతగానో చీకటికి సాదృశ్యం. అలాంటి స్థితి నుంచి ప్రభు మనల్ని బలపరిచి ఆయన రాజ్యానికి, ఆ వెలుగు సంబంధమైన రాజ్యానికి వారసులుగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటే, ఆయనను గౌరవించి ఆయనను అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటారు. ఈ లోయ స్థితి ఎలాంటిదంటే, ప్రభునందు పిల్లారా, లోయ ఈరోజు కొంతమందికి అర్థం కాదు. పాపం అనే ఊబి ఎలా ఉంటుందంటే చాలా ఆకర్షణగా ఉంటుంది. ఎంత ఆకర్షణగా ఉంటుందంటే, వ్యక్తిగతమైనటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని పర్యాయాలు మనము కొంచెం సమయమని మనం చూసే సెల్ చేతికి తీసుకుంటాం. కళ్ళు నొప్పులు వచ్చో, తలనొప్పి వచ్చో, లేకపోతే నిద్ర వచ్చో, లేకపోతే ఇంకెవరన్నా పిలిస్తే చూసేటప్పటికి సమయము 1 గంట 2 గంటలు అయిపోయి ఉంటుందో. అమ్మో ఇంత టైం అయిందా అంటే అప్పటికే జరగవలసిన నష్టము జరిగిపోయి ఉండవచ్చు. ఆ విలువైన సమయంలో నువ్వు ఎందుకో ఉపయోగకరమైన దానికి నువ్వు గనక దాన్ని వెచ్చిస్తే అది ఎంతో మేలుకరం. అట్లాగే ఇక్కడ లోయ ఉంది. ఆ లోయలో ఎండినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎముకలు ప్రవక్తకు చెబితే, ఎండిని ఎట్ట బ్రతుకుతాయి ప్రభు అనలా, నీకే తెలుసు అన్నాడు. ఈరోజు కొంతమంది వ్యక్తులను గురించి మనం మాట్లాడుకుంటుంటూ మనకు తలంపు వస్తుంది. వాడు బాగవుతాడా, ఆమె బాగవుద్దా, ఊరిలో కంటే ఆయనే, ఆ కుటుంబమే, ఆ ప్రాంతంలో, ఆ మండలంలో, ఆ సంఘమంతా చాలా మంచి సంఘం కాదు, చాలా పాపముతో నిండి ఉన్న సంఘము, కుటుంబము, వ్యక్తిగతమైన జీవితము, ఒకవేళ స్త్రీ, పురుషుడు, యవనస్తుడు. ఈరోజు అలాంటి పరిస్థితులు సమాజంలో మనము మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ప్రభువుకు అప్పగించిన జీవితము, మనము వారి పట్ల చేయవలసిన ప్రయత్నము, అవి బ్రతకగలవా నరపుత్రుడా, నీకు తెలుసు ప్రభువా. వాటితో మాట్లాడు. ఎముకలు జీవం వచ్చినట్లుగా వారితో మాట్లాడు.
ఈరోజు కొంతమంది జీవితాల్లో ప్రభు వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా వారు బలపరచబడతారు. ఈ లోయ దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఇశ్రాయేలీయులు ప్రజలకు వారు ఏమనుకుంటున్నారంటే, ఎన్నోసార్లు దేవుడు మనకు సహాయం చేశాడు, మనమే దూరం అయిపోతున్నాం, మన ఇష్టానుసారంగా పాపంలోకి వెళ్ళిపోయాం, ఇక దేవుడు కూడా మనలను కాపాడేమో అని వారు ఆశలు విఫలమైన రీతిలో, కృంగిపోయిన రీతిలో అలాగున్నారు. లేదు లేదు, నేను ప్రేమ కలిగిన దేవుణ్ణి, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని క్షమిస్తాను, మీరు సమాధి స్థితిలో ఉన్నారు, సమాధి నుంచి మిమ్మల్ని బయటికి రప్పిస్తాను, విడిపిస్తానని చెప్పి ధైర్యము చెప్పన్నట్లుగా ఆ లోయకు సాదృశ్యంగా చెబుతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. కొంతమందిని మనము జడ్జి చేయొద్దు, వెంటనే బాగ్గారు వాళ్ళు ఇంకంతే వారి జీవితం అనొద్దు, ప్రభుకు అప్పగిద్దాం, ప్రభు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ప్రభు రంతులారా. మనమే చెప్పేస్తుంటాం కొన్నిసార్లు. ఆ చెప్పే వ్యక్తి, ఆ చెప్పేటువంటి మాట చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో కూడా కొన్ని సమస్యలు, లేకపోతే వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగి ఉంటారు, లేకపోతే వారి జీవితంలో కూడా కొన్ని అవకతవకలు ఉంటాయి. కానీ ఎదుటి వారి గురించి చెప్పవలసి వస్తే అనుకున్న దానికంటే 2 మాటలు ఇంకా స్పష్టంగా చెప్తాం. వాళ్ళకి ఎందుకులే, వాళ్ళు బాగుగారు, వాళ్ళకి చెప్పడం ఎందుకు, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ఎందుకు, వాళ్ళ కోసం ఎందుకు వాక్యం చెప్పడం, వాళ్ళు ఎందుకు దేవుని మందిరంకి రమ్మని చెప్పడం. ప్రవక్త అలా అనలేదు, ఇవి బ్రతుకుతాయా అది నీకే తెలుసు ప్రభువా. ఈరోజు మన జీవితం అంతా కూడా ప్రభువుకు తెలుసు. మన జీవితము ఒకవేళ ఆత్మీయమైనటువంటి పునరుద్ధానం కలిగి ఉంటే, తిరిగి ఒకవేళ ఆ తండ్రి యొద్దకు ఎలా కుమారుడు వచ్చాడో మనం కూడా దేవుని యొద్దకు రాగలిగితే మన జీవితం పునరుద్ధానపు జీవితమే. అదే సాదృశ్యం ప్రభు చెప్తున్నాడు. ఆయన సజీవుడు, సమాధిలో లేడు. ఈరోజు ప్రభువులో ఉన్నవాడు సజీవమైన వ్యక్తిగా జీవించాలి, సాక్షాత్కమైన జీవితం జీవించాలి. ప్రభువులో ఉండి మా ఇష్టానుసారంగా మాకు నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, మాకు శరీరము ఏది ప్రేరేపిస్తే అది చేస్తాం. యవనస్తులు, చిన్న వయసు 12, 13, 14 సంవత్సరాలు ఉన్న యవనస్తులు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళు చూడకూడనివి లేవు, తాగకూడనటువంటి పరిస్థితుల్లో, వెళ్ళకూడనటువంటి ప్రాంతాలలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎంత బాధకరం ప్రభువునందు పిల్లారా. ఒకవేళ అలాంటి కోవలో ఈ వాక్యం వినే సమయానికి నీ ఉంటే, దేవుడిస్తున్న అవకాశము ఆ తప్పిపోయిన కుమారుని ఎలాగైతే చేర్చుకుంటున్నాడో ప్రభు అలాంటి వారిని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆత్మీయమైన పునరుద్ధానం చాలా ప్రాముఖ్యం. ఏదో తెల్లగొడ్లు వేసుకొని మందిరానికి వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. ఈ హృదయం పరిపూర్ణంగా ప్రభుకి ఇవ్వాలి. కాబట్టి వాక్యం చెప్పబడుతున్న మాటలను త్వరగా మనము జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 8:11 ఒక మాట చదువుకుందాం. 8వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 8:11 ఆ వచనాన్ని చదువుదాం. స్పష్టంగా నిదానంగా చదవండి. మింగినట్టునో లేకపోతే మధ్య మధ్యలో గతికినట్టునో కాకుండా, అంటే మధ్య మధ్యలో ఆపడమని నా ఉద్దేశం. చదువుదాం. 8:11 ఏం రాయబడుతుంది? రోమపత్రిక, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఈ శరీరము మొన్నైపోతుంది, కానీ ప్రభునందు పిల్లారా, ఈ శరీరం ఉన్నప్పుడే దేవుని వాక్యమును వింటున్న మనము, ఆయన మనలో ఆత్మను ఉంచాడు. ఈ ఆత్మను అర్థం చేసుకున్న వాళ్ళు, గ్రహించే వాళ్ళు చాలా చక్కగా ఉంది. మృతులలో నుండి క్రీస్తును లేపని వాని ఆత్మ మీలో ఉన్న ఎడల. ఆదామును తయారు చేసిన తర్వాత అంతా బాగుంది, రూపమంతా బాగుంది, తన స్వరూపమే, తన పోలికే. ఆ బొమ్మలో కదలిక లేదు. దేవుడే తన జీవాత్మను ఆదాములోనికి ఊదినట్లుగా చూస్తున్నా. ఈరోజు ప్రభువునందు పిల్లారా, ఒక చిన్న తప్పిదం వలన మానవాళి అందటి మీద ఆ పాపం వస్తూ ఉంది. ఈరోజు కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రభువును కలిగి ఉండి పాపాన్ని చేసేటువంటి ప్రయత్నం చేయవద్దు దయచేసి. ప్రభువును కలిగి ఉన్నవాడు ఆత్మ సంబంధమైన స్థితిని దేవునికి కనపరుచుకుంటూ ఆ జీవింపచేయు ఆత్మ అయిన దేవునికి మనం ఇష్టకరమైన జీవితాన్ని జీవిద్దాం. మరొక మాట చదువుదాం ప్రభునందు పిల్లారా. అదే రోమపత్రిక
11వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15వ వచనం, 11, 15 వచనం. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట ఆయన అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైందైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైందైతే కొమ్మలను పరిశుద్ధములే. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, అన్నము ఉడికిందా లేదా అంటే ఎంత చూడాలి మనం? ఒక గంట ఎంత చూడాలనా? ఎంత చూస్తాం? మీరెంత చూస్తారు? నేనైతే మెదిగా చూస్తాను, అప్పుడప్పుడు నేను కూడా గమనిస్తాను. ఎంత చూస్తాం మనం? ఒక్క మెతుకు చూడగానే ఉడికిందా లేదా? అట్లాగే ఎంత కావాలి పాపం మనం పాడవాలంటే పాపం ఎంత కావాలి? కొంచెం చాలు. అందుకని ఇందాక లోయ గురించి చెప్పాను. లోయ జీవితం ఎలాంటిదంటే, సాతానుడు వలేసిన తర్వాత, ఆకర్షించిన తర్వాత దాంట్లో పడితే మనము ఊపిరాడనప్పుడు అర్థమైద్ది, అమ్మో నేను లోయలో ఉన్నానని. ఊపిరాడకపోతే ఇంక రక్షించేవారు లేరు. ఊపి ఎలా ఉంటుంది? ఇప్పుడు నీళ్ళల్లో అలా పడంగానే వెంటనే లోపల పోతాం, కానీ ఊపి ఎలాంటిది? ఒక్కసారి పోదు. కొంచెం కాళ్ళు, కొంచెం మోకాళ్ళు, కొంచెం నడుములు, కొంచెము ఎదవరకు, తర్వాత గొంతు, తర్వాత ఈ దాకా వచ్చినాక అప్పుడు ఊపిరాడదు. ఊపిరాడకుండా మనం ఏమి చేతులు లేపలేము, నోరు ఇక్కడిదాకైతే కేకేయచ్చు, ఇక్కడ దాకా వచ్చేసింది. ఇంక కేకేయడానికి ఏముంటుంది అనుకుందాం, అట్లా ఒక ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రభు రందులారా, ఆ ముద్దలో కొంచెం పులిసింది ఉంటే అదంతా వ్యర్థమే. అట్లాగే మానవుని జీవితంలో కూడా చేదైన వేరు కొంచెం మొలిస్తే చాలు, తర్వాత మొత్తం ఏమైపోద్ది? అంతా చేదైపోద్ది. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి ప్రభు మాటలు ఏ హృదయంలో ఉంటాయో వారి జీవితాలు పరిశుద్ధమైనగానే జీవిస్తాయి. ఒకవేళ పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే ఆ లోయగానే ఉండిపోయేది, దాంట్లో కదలిక లేకుండా ఉండిపోయేది. రెస్పాండ్ అవుతున్నటువంటి విధానం, దేవునికి ప్రవక్త రెస్పాండ్ అవుతున్నాడు. దేవుని నోట నుంచి వచ్చుచున్న మాట ద్వారా, ఆ జీవం కలిగిన మాట ద్వారా ఆ లోయలో ఉన్న ఎముకలు రెస్పాండ్ అవుతున్నట్లుగా ఈరోజు దేవుని మందిరం నుంచి వచ్చుచున్న మాట, వాటికి ఎవరైతే రెస్పాండ్ అవుతారో, ఇది నేను కలిగి ఉండాలి, నా జీవితంలో ప్రభువును కలిగి ఉండి రెస్పాండ్ అవుతారో, వారి జీవితము ఆత్మీయమైన పునరుద్ధానం కలిగి జీవిస్తారు. అలా కాకపోతే ఎలా ఉంటుందంటే సమాధి జీవితమే. సమాధి జీవితం ఎలా ఉంటుంది? కొంతమంది వెళ్ళారు, సమాధిని చూస్తున్నారు, అక్కడ ఒక మాట వినబడింది, సజీవుడైనటువంటి వానిని మీరు మృతులలో ఎందుకు ఎత్తుకుతున్నారు? ఆయన చెప్పినట్టే లేచాడు. ఈరోజు కొంతమంది ఇంకా ఎక్కడున్నారు? ఇంకా లోకంలోనే ఉంటారు. ప్రార్థనకు వస్తూ ఉన్నారు, కాదనలేదు. బైబిల్ చదువుతున్నారు, కాదనలేదు. వాక్యం చెబుతున్నారు, కాదనలేదు. కొన్ని పర్యాలు కొంతమంది ఎక్కడున్నారు? లోకముతో, పాపముతో. వారి స్థితి ఇంకా సమాధి స్థితి ఉంది. సమాధి స్థితిలో ఉండడం ప్రభుకి ఇష్టం కాదు. ఆత్మీయమైన పునరుద్ధానుడుగా, ఆత్మీయమైన పునరుద్ధానపు జీవితాన్ని కలిగి ఉండడం కోసం ప్రభు ఇష్టపడుతున్నాడు. వాటిని విసర్జించండి. 12వ వచనం చదువుదాం, నేను ముగిస్తాను. ఒక 5-10 నిమిషాల్లో ముగిస్తాను. 12వ వచనం చదవండి. అదే 11వ అధ్యాయం 12వ వచనం. 11 చదువుతాం. వాటిని వారిని విసర్జించండి. ఆ పై వచనం చదువుదాం మనం. 13 చాలు, 12 కాదు. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలుడై ఉన్నాను గనుక ఏ విధము చేతనైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. వారిని విసర్జించుట లోకమునకు దేవునితో సమాధపరచుట అయిన యెడల వారిని చేర్చుకునుట ఏమగును? ఈరోజు కొంతమందినైనా మనం దేవుని దగ్గరికి తీసుకురావాలా? మనమే సరిగా లేకపోతే మరొకరిని దేవుని యొద్దకు మనం తీసుకురాలేం. అందుకనే కొంతమంది అయినా ప్రభు దగ్గరకు తీసుకురావాలనే ఉద్దేశం. కొంతమందినైనా వారి సమాధి స్థితి నుంచి, పాపపు స్థితి నుంచి సజీవమైన స్థితిలో ప్రభు వాక్యం ద్వారా బలపరచడం కోసమే సువార్త ప్రకటించబడుతుంటే కొంతమందికి అది ఇష్టం ఉండడం లేదు.
ఒక వ్యక్తి బాగుపడడం కొంతమందికి ఇష్టం ఉండడం లేదు. ఒక వ్యక్తి నిత్య రాజ్యానికి మోక్షానికి వెళ్ళడము కొంతమందికి ఇష్టం ఉండడం లేదు. బలవంతమైతే చేయలేం కదా. కానీ ప్రభువుని అర్థం చేసుకున్నవాడు, వాక్యమైన దేవుని అర్థం చేసుకున్నవాడు, ఆత్మీయమైన జీవితంలో మరి ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకున్నవాడు ఒక వ్యక్తి పట్ల ఎంతగానో ఒక ఆలోచన కలిగి ఉంటాడు. అయ్యో, నేను ప్రభువుని నమ్మిన తర్వాత ఆత్మీయ పునరుద్ధాన జీవితాన్ని జీవిస్తున్నాను కాబట్టి, పరలోక సంబంధిగా జీవిస్తున్నాను కాబట్టి, నాతో పాటు నా రక్త సంబంధికులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా మాట వినేవాళ్ళు ఉన్నారు, వారిని కూడా ప్రభు దగ్గరికి తీసుకురావాలనే కనీసమైన ఆలోచన చేస్తారు. కొంతమందికి వస్తే రాని పోతే పాని, నేను ఒక్కడే పోతాను పరలోకానికి అనుకునేటువంటి ఆలోచనతో ఉంటారు. కాదు ప్రభునంతులారా, ప్రభు ప్రేమిస్తూ ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు ప్రభుని అర్థం చేసుకున్న తర్వాత, ప్రభు మార్గంలో జీవిస్తున్న తర్వాత కొంతమంది పట్ల ఆసక్తి కలిగి ఉండు, ప్రార్థన చేయి, వారిని బలపరచు, ఆలోచింపచేయి. ఇంకా బలవంతంగా చేయొద్దు. అయితే బలవంతం చేయొద్దు. ఆకలేసిన వ్యక్తికి ఆహారం పెట్టగలం, కానీ బలవంతంగా ఏ ఆహారం పెట్టాలని ఎవరు తింటారా? బలవంతం వద్దు, ఆలోచింపచేయి. ప్రభు ఈ కార్యం చేశాడు. సమాధిలో లేడు, ఆయన సజీవుడు. మనల్ని సజీవుల స్థితిలోనికి ఆత్మీయమైన పునరుద్ధానులుగా మనం కావడం కోసమే ఆయన తన విలువైన ప్రాణం అర్పించాడు. కానీ ఆయన సమాధిలో లేడు, సజీవుడు. ఆ సజీవుడైనటువంటి దేవుని కలిగి ఉన్న జీవితంలో సజీవమైనటువంటి సాక్షాత్కమైనటువంటి ఆ క్రియలు కనబడాలి. క్రైస్తవునిలో క్రీస్తు క్రియలు లేకపోతే వాని క్రైస్తవుడు అనడు, చెప్పుకుంటే కాదు. కాబట్టి తర్వాత మాట మనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2:1 అలాగే 7వ వచనం ముగింపులోకి వస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఒకరు చదవండి, 7వ వచనం ఒకరు చదవండి. చదువుతారా? మీ అపరాధముల చేతను పాపముల చేతను ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారంట అంటే దాని భావన ఏంటి? పాపములతో ఉన్నవాళ్ళు వారి స్థితి ఎలాంటిదంటే చనిపోయిన స్థితి. మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. 7వ వచనం చూద్దాం. 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా. ఎంత గొప్ప భాగ్యం ప్రభువునందు పిల్లారా. ఒక మంచి నాయకుడు వచ్చాడంటే అంతమందిలో మనల్ని పిలిచి, పలాని పేరుతో పిలిచి నా పక్కన కూర్చోమంటే మనం భూమి మీద ఉంటామా? ఒక నాయకుడు అనుకుందాం, మనం మెచ్చే హీరో అనుకుందాం, మనకిష్టమైన హీరో అనుకుందాం. అంతమందిలో పోత పోత కారు ఆపి రా అని చెప్పి మనల్ని పక్కన కారులో ఎక్కించుకున్నాను అనుకో, ఎట్లుంటుంది మనకి? ఎట్లుంటుంది? ప్రస్తుతం ట్రెండ్ అయితే ఒక సెల్ఫీ తీసుకొని ఎన్ని విధాలుగా పంపించాలనో వాట్సాప్లో షేర్ చేసి స్టేటస్ పెట్టుకొని, అవసరమైతే ఏదైనా ఫ్లెక్సీ వేయించుకోవాల్సి వస్తే అప్పుడప్పుడు ఆ ఫ్లెక్సీలో అలా 9తో నేను ఇగో తీసుకున్నాను ఫోటో. తర్వాత ఆయన నిన్ను గుర్తు పెట్టుకుంటాడో లేదో కూడా తెలియదు తర్వాత. కానీ ఈయన అలాంటి ఆయన కాదు. ఆయనకు అందరూ గుర్తే, ఎందుకంటే తన విలువైన ప్రాణం ఇచ్చాడు కనుక. అందుకని ఆ మాట చదివాం మనం చాలా చక్కగా. ముగింపులోకి వద్దాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తండ్రికి కుమారుడు వస్తున్నాడని దూరం నుంచి ఎలా తెలుసు అంటే, ఆయన కుమారుడు యొక్క స్థితిగతులు బాగా తెలుసు ఆ తండ్రికి. వస్తున్నాడు వీడు రావాలని కోరుకున్నా నేను, వాడిని తరిమేయని రానలేదు. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చేవాడిని ఆయన త్రోసివేయడు, ప్రేమించేవాడు. ఆయనతో కూడా ఆ దేవునితో మనం ఉండేటువంటి భాగ్యం కోసమే ప్రభు ఆ కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ప్రభుతో కూడా కూర్చుండే గొప్ప భాగ్యము పోగొట్టుకుందామా, పొందుకుందామా? మన పక్కన ఒక వ్యక్తి నిలబడితేనే, కూర్చోమని కుర్చీలో కూర్చోబెడితేనే మనం అంతతో ఎగిరిలి గంతులేస్తున్నామే. ప్రభుతో కూడా ఉండేటువంటి భాగ్యం తరతరములు, ఒకరోజు కాదు, ఆ తరతరములు ఆ భాగ్యం పొందుకోవడం కోసమే ఈ ప్రయాసంతా, ఈ వాక్యము ప్రకటించేదంతా కూడా ప్రభువులారా. ఆత్మీయమైన పునరుద్ధానం అవసరం. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. మీరు పాపముల చేతను అపరాధము చేతను చనిపోయిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. బ్రతికిన జీవితము పునరుద్ధానపు జీవితం అంటాం.
మన క్రియలు పాపపు క్రియలు ఉంటే అది పునరుద్ధానపు జీవితం కాదు. అందుకని ఆత్మీయమైన పునరుద్ధానం చాలా ప్రాముఖ్యం. చివరిగా ఒకే వచనం మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 3:1 ఒక మాట రాయబడుతుంది, ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వేటిని వెతకదాం? పైన ఏమున్నాయి? మా పైన లైట్లు ఉన్నాయా అంటారా? ఇవి డెకరేషన్ కాగితాలు ఉన్నాయంటారా? పైన ఏమున్నాయి? పైనున్న వాటిని మనం వెతకాలి. పరమందు ఆసీనుడై ఉన్నాడు ప్రభువు, పరలోక రాజ్యము, మరి ఆయనతో కూడా ఉండేటువంటి ఒక భాగ్యము. ఈరోజు చాలామంది వేటిని వెతుకుతున్నారు? మానవుని యొక్క నైజం ఏంటి? పోతా ఉన్నావు, ఎందుకో ఒక 10 రూపాయల కాయం దొరికింది నీకు, అటు ఇటు చూసి జేబులో పెట్టుకున్న తర్వాత ముందుకు పోతారా? ఏం చేస్తారు? తీసుకోలేదని లేదు, దొరికింది నీకు కాయం, దొరికింది 10 రూపీస్ కాయను, చూసి జేబులు వేసుకున్నావు, గమ్ముకు పోతారా? ఏం చేస్తారు మళ్ళీ? ఇంకా ఆ పక్కనే పక్కనే ఏమైనా ఉంటే ఏమైనా చూస్తారు. మానవుని యొక్క నైజం అది. భూ సంబంధమైన వాటిని వెతికే విషయంలో ఎంతగానో శ్రద్ధ కలిగి ఉంటున్నారు. కానీ పరసంబంధమైనది, పరలోక రాజ్యం పొందుకోవాలంటే దాన్ని నువ్వు వెతకితేనే దొరుకుతుంది నీకు. అది వెతకితే దొరికేది. ఎందుకంటే ప్రభు చెప్పాడు, వెతకడి మీకు దొరుకును. నువ్వు ప్రభు రాజ్యాన్ని, పైనున్న వాటిని నువ్వు వెతకండి. పైనున్న వాటి కోసం ఏదైతే ప్రభు మనకిస్తున్నాడో ఆ పరలోక రాజ్యం కోసం నువ్వు ప్రయాసపడితే ఖచ్చితంగా పొందుకుంటావు. ఇప్పుడు ఈ మాటలు చెప్పేటప్పుడు కొంతమందికి చాలా చులకన కావచ్చు, లేనిపోయింది భయాలు పెడుతున్నారు వీళ్ళు. పరలోకమని నరకమని క్రైస్తవులకి ఎప్పుడు ఇదే పని. ఒక క్షేమకరమైన మేలుకరమైన జీవితం కోసం దేవుని వాక్యం ప్రకటించబడేది ఆ లోయగా ఉండడానికి ఇష్టం లేదు ప్రభుకి. ఆ సమాధి స్థితిలో ఉండడం ఇష్టం లేదు. అలాగే మన జీవితం కూడా పాపముతో ఉండడము ఇష్టం లేదు. ప్రభులోకి రాగలిగితే పరలోకం పొందుకుంటాం ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మధ్యాహ్న కాల వేళలో ఆయన సమాధిలో లేడు. ఆ లోయ అంతకుముందున్న స్థితిలో లేదు. దాంట్లో కదలిక వచ్చింది, దాంట్లో ఒక మార్పు వచ్చింది. సమాధి ఖాళీ సమాధి. ఈరోజు మనం కూడా ఇంతకుముందు ఎలా జీవించావో ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాతనైనా నీ జీవితంలో ఆత్మీయమైన స్థితిలో ఆ పునరుద్ధానపు ఆ స్థితిని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. పరలోక పౌరునిగా, పరలోక రాజ్య వాసిగా, పరలోకములో మన ఆత్మ ఉన్నట్లుగా ప్రభు మనల్ని ప్రేమిస్తూ మరొకసారి తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీకు ఇష్టమైతే మోకరించు, చిన్న ప్రార్థన చేయి, తల్ల వంచు, మోకరించు. అయ్యో, నేను ఇంతకాలము ప్రభువును అర్థం చేసుకోకుండా పాపములు వెంబడి పరుగులు తీశాను. నా ఇష్టానుసారంగా చిన్న కుమారుడు ఎలాగైతే తన ఇష్టానుసారంగా పరుగులు ఎత్తాడో అలా పరుగు తీశాను. ఈరోజు ప్రభు నాతో సూటిగా మాట్లాడాడు. నా జీవితాన్ని ఆయనకి ఇష్టమైనదిగా ఉంచుకుంటాను, ఆయనకు నేను మహిమకరమైన జీవితంగా సిద్ధపరచుకుంటానని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తల్లు ఉంచుదాం, కళ్ళు మూద్దాం. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. తల్లు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ విలువైన వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడేవని ఆయన స్తుతిస్తూ ప్రార్థిద్దాం. మన మధ్యలో ఉన్న సహోదరి ఏంజెల్ ప్రార్థన చేయాలని కోరుతుంటున్నాను. ప్రార్థించుకుందాం, ప్రార్థన చేద్దాం, ఏకీభవిద్దాం, ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం.